హలో అండి, క్లిక్ చేశారా? థ్యాంక్ యూ. కాంతా మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? దానికంటే ముందు కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్ని తెలియజేయవచ్చు కదా. వీడియో రివ్యూస్ కొంచెం లేట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. కొన్ని కమిట్మెంట్స్ వల్ల లేట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏదైనా సరే ఫాస్ట్గా తీసుకొచ్చేది కేవలం మీకోసమే. ఈ కొత్త సినిమా పిచ్చోడిని ఎంకరేజ్ చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా మీరే. కాంతా మూవీ రివ్యూ సినిమా ఖచ్చితంగా చెప్తున్నా ఒక స్పెసిఫిక్ ఆడియన్స్ కోసమే తీశారండి. ఆ స్పెసిఫిక్ ఆడియన్స్ ఆ లిమిటెడ్ సెక్షన్కి కూడా మొత్తం నచ్చుతుంది అని మనం చెప్పలేము. పార్ట్స్గానే నచ్చవచ్చు మూవీ. సో కొంచెం కొత్తగా సినిమాలు చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయవచ్చు. అయితే ట్రైలర్ చూడగానే ఏదో బయోపిక్ లాగా ఉంది అని అనుకున్నారు, కానీ అలా మాత్రం అస్సలు లేదు. టు బి వెరీ ఆనెస్ట్, నేనైతే ట్రైలర్ అస్సలు చూడలేదు. ఏముంది, ఒక సినిమా గురించి సినిమా ఇది అంతే. ఇంకా దానికంటే ఏ ఒక్కటి ఎక్స్ట్రా చెప్పినా కానీ చాలా తప్పు అయిపోతుంది అనమాట, చాలా స్పాయిలర్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ హాఫ్ మాత్రం 45 మినిట్స్ అయిపోయిన అంటే 45 మినిట్స్ వరకు అరే సినిమా తీస్తున్నారు, ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువగా ఏం చెప్తారు అని అనిపించేది. కానీ 45 మినిట్స్ తర్వాత ఆ జరిగే సీన్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఇట్ కీప్స్ యూ హుక్డ్. ఇట్ కీప్స్ యూ యాక్చువల్లీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్. సో నన్నైతే సీట్ ఎడ్జ్లోనే కూర్చోబెట్టాయి. ఇంటర్వెల్ మాత్రం ఖచ్చితంగా ఒక బ్యాంగ్ లాగా పడుతుంది అనమాట. సో సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే అంటే రానా వస్తారు సెకండ్ హాఫ్లో. ఆ సకాస్టిక్ క్యారెక్టర్ నాకైతే నచ్చలేదు, ఆఫ్ సీన్ కనిపించింది. సో ఇప్పుడు ఇంకా ఏం లాగుతారా అనిపించింది. లాగి 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 వదిలిపెట్టారనమాట. అంటే మనకి ఒక మోటివ్ అనేది క్లియర్ సెట్ అయిపోతుంది. ఆ కిల్లర్ ఎవరు అనేది నేనైతే డిసైడ్ అయిపోయాను. మళ్ళీ దాన్ని అనవసరంగా ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్, సినిమాలో యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలండి. బా ఏం యాక్టింగ్ చేశారు అసలు ఈ క్లాప్స్ కూడా సరిపోదు. దుల్కర్ సల్మాన్ కానీ సముద్రకని కానీ భాగ్యశ్రీని జస్ట్ డ్యాన్స్లకు వాడుకుంటే ఎలా ఉంటుందో, యాక్టింగ్ వాడుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా ప్రూవ్ చేసింది. కొన్నిసార్లు అయితే భాగ్యశ్రీ దుల్కర్ సల్మాన్తో పోటీ పడి నటించినట్టు అనిపించింది. సముద్రకని కూడా అదే రేంజ్లో నటించారు. వాట్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా అవుట్ స్టాండింగ్. యాక్టింగ్లో మాత్రం పేరే పెట్టేది లేదు. అయితే స్క్రీన్ ప్లేలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అంత లాగ్ అనేది అవసరం లేదు. క్లైమాక్స్లో కూడా చాలా కన్వీనియంట్గా, క్లైమాక్స్ చాలా బాగుంటుంది. కానీ టేప్ రికార్డర్ సీన్ ఒకటి ఉంటుంది, చాలా కన్వీనియంట్గా అయిపోయింది, చాలా కన్వీనియంట్గా చేస్తారేమో అన్నది నా ఫీలింగ్ అనమాట. కాబట్టి మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే మాత్రం అసలు మ్యూజిక్ అయితే బాగాలేదండి. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా చోట్ల లేదు కూడా. అంటే కాన్వర్సేషన్ సీన్స్లో పెట్టలేములే, బట్ చాలా చోట్ల బ్యాక్గ్రౌండ్ అయితే లేదు అసలు. పాటలు కూడా అంతగా బాగాలేవు. ఒక ఫస్ట్ సాంగ్ ఒక్కటి మాత్రం బాగుంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక 5 సెకండ్స్ ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది, అదొక్కటే కొంచెం ఇబ్బంది పడుతుంది. మిగతా అయితే ఖచ్చితంగా మూవీ చూడొచ్చు అని చెప్తాను. అయితే ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత నా వర్డిక్ట్ విషయానికి వచ్చేస్తే మాత్రం స్ట్రిక్ట్లీ వన్ టైం వాచ్ నాకు అనిపించింది మాత్రం. అయితే రొటీన్కి భిన్నంగా కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బాగా నచ్చవచ్చు. బట్ నాకైతే బాగా నచ్చలేదు. ఎంతో పొటెన్షియల్ ఉన్న సినిమాని చాలా ఇష్యూస్ డెస్ట్రాయ్ చేసేసాయేమో అని అనిపించింది అనమాట. అంటే లెట్స్ అదే సినిమాని ఒక అరగంట ట్రిమ్ చేసి ప్యారలల్ స్క్రీన్ ప్లే పెట్టుంటే అద్భుతంగా ఉండేది. అప్పుడు ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ హీరోయిన్లో అవన్నీ ఉండేవన్నమాట. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేస్తే చాలా పొటెన్షియల్ ఉన్న సినిమాని యాక్టింగ్ ఒక్కటే బాగా వర్కౌట్ అయినాయి. అయితే ఖచ్చితంగా ఈ వన్ టైం వాచ్ అయినా కానీ ఐ రికమెండ్ యూ గో వాచింగ్ ద మూవీ ఇన్ ద థియేటర్స్ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అయితే ఇంకొక చిన్న డ్రాబ్యాక్ ఏమనిపించింది అంటే డబ్బింగ్ అసలు సెట్ అవ్వలేదండి. అంటే ఏదో సింక్ సౌండ్లో లాగేసినట్టు అనిపించింది. సో డబ్బింగ్ కూడా నాకు ఎందుకో పెద్దగా సెట్ అవ్వలేదు. అంటే ఆఫ్ కలర్డ్లో వినిపించాయి అనమాట వాయిసెస్ అన్ని. సో దట్స్ ఆల్ ఫర్ ద మూవీ రివ్యూ. నా ఛానల్ని ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ మీరు వీడియో చూడగానే లైక్ చేసేసి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. దాని తర్వాత మీకు వీడియో నచ్చలేదంటే మాత్రం డిస్లైక్ చేయండి. వీడియోస్ అన్నీ తెచ్చింది, రివ్యూస్ అన్నీ తెస్తుంది మీకోసమే అని దయచేసి అర్థం చేసుకోండి. అంతే. లెట్స్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. బాయ్.